ప్రెసిడెంట్ గారు మీ డబ్బు ఇందులో ఎంత ఉందో కూడా మనకు తెలియదండి. ఆయన లెక్క తేడా రాదులేండి. మీ బాకెట్లోనే అక్కడే పాతేసానండి. ఆయన ఈ డబ్బు తీసుకుంటే వార్డు నెంబర్లో నామినేషన్ వెనక్కి తీసేసుకుంటారు, మా అన్నయ్య ఆగిపోతాడు అనుకున్నానండి. ఆయన ఆడేంటండి బాబు, కత్తిలో పెట్టేసుకుని చచ్చిపోతాను అన్నాడండి. అది చూసి నేను చచ్చిపోయానండి బాబు. అమ్మో, ఈ డబ్బు నాకు వద్దండి. ఆయన మా అన్నగారిని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందండి. ఆ ఊరి కోసం ఎంత చేస్తున్నాడండి. అలాంటి ఊరి కోసం నేను ఇంక ఎంత చేయాలండి? చేస్తానండి, చేస్తానండి. మర్చిపోయినండి, ప్రెసిడెంట్ గారు ఎన్నో పూజలు చేస్తారు. ఆయన వెనకాల బోల్డని శక్తులు ఉన్నాయి. ఆయనకి ఎవరైనా ఎదురెళ్తే ఆ శక్తులే ఆవిని చంపేస్తాయని ఊరంతా చెప్పుకుంటున్నారండి. అదేనండి ఆ వెంకట్రావు, అబ్బుల్గాడు, ఆ యారాసీను వీళ్ళందరూ అలాగే చచ్చిపోయారని చెప్పుకుంటున్నారండి. ప్రెసిడెంట్ గారు, అవన్నీ నిజమో కాదు మీకే తెలియాలండి. మా అనుభవం